ఫ్రెండ్స్ ఈ అమ్మాయి బేకరీకి వచ్చి కేక్స్ అన్నిటిని చూస్తూ ఉంటే నీకేం కావాలి అని చెప్పి అడిగితే నాకు కేక్ కావాలి కానీ నేను మళ్ళీ వస్తాను ఉండండి అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నాతో పాటు రా అంటే ఎక్కడికి అంటే చెప్తే కానీ రావా అని చెప్పి నాకు ఈ కేక్ బాగా నచ్చింది కావాలి అంటే కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా ఎలా అని చెప్పి అంటే ఈ రోజు నా బర్త్డే అన్న విషయమే నీకు గుర్తులేదు ఈ రోజు నా బర్త్డే అన్నయ్య కానీ నాకు ఆ కేక్ని తెస్తేనే నేను నీతో మాట్లాడతా లేకపోతే అసలు మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతుంది. కేక్ లేదన్న బాధతో ఇక్కడ నిలబడి ఉంటే వాళ్ళ అన్నయ్య కేక్ని తీసుకుని వస్తాడు. కేక్ అని చెప్పి ఆనందపడుతూ ఉంటే అన్న ఆ అమ్మాయి అడిగిన కేక్ ఎంత అని చెప్తే 200 రూపీస్ అని చెప్తాడు. అన్న నా దగ్గర డబ్బులు లేవు కానీ ఈరోజు తన బర్త్డే తన కోసం నేను కేక్ని తీసుకెళ్ళాలి లేకపోతే తను నాతో మాట్లాడుతూ నా కేక్ కావాలన్నా అంటే ఫ్రీగా అయితే ఎవరు కేక్ ఇవ్వరు డబ్బులు ఇస్తేనే కదా ఇస్తారు అంటే అయితే ఒక పని చేయండి అన్న ఇదిగోండి ఈ వాచ్ మీ దగ్గర ఉంచుకోండి నేను ఎప్పుడైతే డబ్బులు మీకు తిరిగిస్తానో అప్పుడు నా వాచ్ నాకు ఇవ్వండి అంటే సరే అని చెప్పి ఇదిగో అని చెప్పి ఇచ్చేస్తాడు. అలా తన చెల్లి బర్త్డేని అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీకోసం ఖర్చు చేసే మీ బ్రదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.